అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ వాహనము, ఎర్టిగా కారు రెండు కూడా ఎదురెదురుగా ఢీకొన్నటువంటి ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. 6 వ్యక్తులకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని గోప్లాపూర్ స్టేజ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మహబూబ్నగర్ నుంచి అటుగా మరికల్ వైపుకు వెళ్తున్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి ఎర్టిగా కారులో 8 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటువైపు నుంచి ఏదైతే మరికల్ వైపు నుంచి మహబూబ్నగర్ వైపు వస్తున్నటువంటి బొగ్గు లోడుతో వస్తున్నటువంటి టిప్పర్ వాహనం రెండు కూడా ఎదురెదురుగా అతివేగంగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరైతే గాయపడ్డటువంటి వ్యక్తులు కావచ్చు, మృతి చెందిన వారంతా కూడా కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించడం జరిగింది. పూర్తిగా వారందరినీ కూడా ఎవరైతే గాయాల పాలైనటువంటి వారందరినీ మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. బొగ్గు లోడ్తో శక్తినగర్ నుంచి వస్తున్నటువంటి టిప్పర్ మహబూబ్నగర్ వైపుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం ఏదైతే గోప్లాపూర్ గేట్ దగ్గర జరగడం జరిగింది. ఎర్టిగా కారులో కర్ణాటకకు చెందినటువంటి వారంతా కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో 2 వాహనాలు కూడా ఎదురెదురుగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 వ్యక్తులకు తీవ్ర గాయాలైపోయాయి. ఎవరైతే ఎర్టిగా కారుకు సంబంధించినటువంటి డ్రైవర్ పూర్తిగా కారులో తీవ్ర గాయాలతో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో ఆ డ్రైవర్ని బయటికి తీసేందుకు దాదాపుగా గంట సమయం పట్టింది. గంట పాటు కూడా డ్రైవర్ నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి. 2 వాహనాలు కూడా అతివేగంతో ఉన్నటువంటి కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మృతులకు సంబంధించి కావచ్చు, ఎవరైతే క్షతగాత్రులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు పోలీసులు సేకరించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి. ఏదేమైనా జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్ళేటటువంటి వాహనదారులంతా కూడా అలర్ట్ అయిపోయారు. పూర్తిగా వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రోడ్డు సేఫ్టీ ఫాలో కావాలి. అంతేకాకుండా అతివేగంతో వెళ్ళరాదు, నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయరాదంటూ ఇప్పటికే పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఆర్టీఓ అధికారులు కూడా ఇప్పటికప్పుడు వారందరికీ కూడా అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ కూడా నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. పూర్తిగా దేవరకద్ర మండలంలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.